హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఈ జానర్ మనలో చాలా మందికి ఫేవరెట్. ఏదన్నా మర్డర్ ఆర్ క్రైమ్ జరిగితే దాన్ని హీరో ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు, అసలు కళ్ళ ముందే హింట్ ఉన్నా మనం కూడా కనిపెట్టలేంది హీరో ఎలా గుర్తించి కనిపెట్టాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా తీస్తూ ఉంటారు. దానికి తోడు వాటిలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటే ఇంకా మూవీకి పెద్ద ఫ్యాన్ అయిపోతాం మనం. ఈరోజు ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒక్క చిన్న మాట. మీకోసం వారాలు తరబడి ఇన్నేసి మూవీస్ చూసి వాటిలో బెస్ట్ని మాత్రమే మీకు సజెస్ట్ చేస్తున్నాం. ఇన్ రిటర్న్ మేము అడిగేది ఒక్కటే, మా వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న గంట కూడా కొట్టేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్. 1. ద కిడ్ డిటెక్టివ్. మన హీరో ఏబ్ చిన్నతనంలో ఎన్నో మిస్టరీస్ అండ్ క్రైమ్స్ సాల్వ్ చేస్తూ విల్లోబ్రూక్ టౌన్లో మంచి పేరు తెచ్చుకుంటాడు. గ్రేసీ గల్లివర్ అనే క్లోజ్ ఫ్రెండ్ కనబడకుండా పోతుంది. తనని ఎవ్వరూ కనిపెట్టలేరు. ఆ ట్రామా మన హీరోకి అలా ఉండిపోతుంది. ప్రెజెంట్ స్టోరీలో హీరో ఏజ్ 32. డిటెక్టివ్ ఏజెన్సీ రన్ చేస్తూ ఉంటాడు. కానీ తన దగ్గరికి ఎవ్వరూ రారు. చివరికి ఒక హై స్కూల్ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ మర్డర్ని ఇన్వెస్టిగేట్ చేయమని కేసు ఇస్తుంది. మన హీరో కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఆ కేసుని ఫ్రీగానే సాల్వ్ చేస్తా అంటాడు. ఇది అన్ని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్లోనే ఉండే సెటప్పే. బట్ ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అండ్ ట్విస్ట్సే టూ గుడ్ ఉంటాయి సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియోలో మీకు అండర్ రేటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సజెస్ట్ చేద్దామని అనుకున్నాం. ఈ మూవీ వాటిలో ఒకటి. ఏదో లో ఎక్స్పెక్టేషన్స్తో సరదాగా చూసా, ఇంత బాగుంటుందని అనుకోలేదు. దాట్ టు కామెడీ కూడా చాలా నచ్చింది. అందుకే ఫస్ట్ ఇదే సజెస్ట్ చేస్తున్నా మీకు. దిస్ వన్ ఈజ్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే. నెక్స్ట్, వింటర్స్ బోర్న్. రీ డాలీ అనే అమ్మాయి తన అమ్మని చిన్న చెల్లిని చూసుకుంటూ ఉంటుంది. అండ్ రీ వాళ్ళ నాన్న చాలా రోజుల నుంచి ఇంట్లో కనబడ్డు. యాక్చువల్లీ తన గురించి ఎవ్వరికీ తెలీదు. మెత్ తయారు చేయడం వల్ల అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడు. అయితే అక్కడి షెరీఫ్ రీ వాళ్ళ నాన్న తిరిగి రాకపోతే వాళ్ళ ఇల్లు జప్తు చేసుకుంటామని చెప్తాడు. సో రీ తన నాన్న వెనక ఉన్న మిస్టరీని ఎలా కనిపెట్టిందో మీరే చూసేయండి. స్టోరీలో ఈవెంట్స్ అన్ఫోల్డ్ అయ్యే కొద్దీ మీరు సర్ప్రైజ్ అవుతూ ఉంటారు. సస్పెన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ చాలా వరకు మూవీ రియలిస్టిక్గా ఉంటుంది. ఇది మీకు చూశాక బాగా అర్థమవుతుంది. మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సే దానికి మెయిన్ రీజన్. నెక్స్ట్, ద చేజర్. జూంగ్ హో ఒక ఎక్స్ డిటెక్టివ్. తను ఒక బ్రోతల్ హౌస్ రన్ చేస్తూ ఉంటాడు. అయితే తన దగ్గరుండే ఒక ప్రాస్టిట్యూట్ మిస్ అవుతుంది. ఇక అప్పటి నుంచి ఆ సైకోపాథిక్ కిల్లర్ని పట్టుకోవడానికి మన హీరో ట్రై చేస్తూ ఉంటాడు. ఏంటి కథ ఎంతేనా అనుకోకండి. ఆ క్యాట్ అండ్ మౌస్ గేములు చూశాక మీకు బుర్ర ఎగిరిపోద్ది. పైగా ఇది ఒక కొరియన్ థ్రిల్లర్. తెలుసుగా కొరియన్ థ్రిల్లర్స్ ఎంత క్రిప్పింగ్గా ఉంటాయో. సీన్కి మూవీ ఇంట్రెస్టింగ్గా మారుతుందే తప్ప ఎక్కడ స్లో అవుతున్నట్టు ఆర్ ఒక డల్ మూమెంట్ ఉంది అన్నట్టు మీకు అనిపించదు. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీలో నెక్స్ట్ ఏం అవుతుందో మనం అస్సలు గెస్ చేయలేం. అంత అన్ప్రెడిక్టబుల్గా రాసుకున్నారు. చేజర్ అనే టైటిల్ అయితే యాప్ట్ అసలు. ఇట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. నెక్స్ట్, బ్రిక్. ఏంట్రా మూవీ పేరు బ్రిక్కా అంటే ఇటుకు మొక్క అనేగా మీ డౌట్? చెప్తా. ఈ మూవీలో హై స్కూల్ టైప్ క్యారెక్టర్స్ ఉన్నా కొంచెం ఓల్డ్ టైప్ డిటెక్టివ్ స్టైల్లో ఉంటుంది స్టోరీ. బ్రెండన్ అనే హై స్కూల్ స్టూడెంట్ తన గర్ల్ ఫ్రెండ్ ప్రాణాలు లేకుండా ఒక టనల్ దగ్గర పడి ఉండడం చూస్తాడు. అయితే అప్పుడే 2 రోజుల ముందు ఆమె తనకి కాల్లో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. నేను ఇలా ట్రబుల్లో ఉన్నా అని ఒక 4 words మన హీరోకి చెప్తుంది. ఆ మర్డర్ ఇంతకీ ఎవరు చేశారు, ఆ 4 words యూజ్ చేసి మర్డరర్ని కనిపెట్టగలిగాడా లేదా అనేదే స్టోరీ. ఈ మూవీ అన్ని థ్రిల్లర్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. కొన్ని సీన్లు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఫీల్ ఇస్తే, కొన్ని మిమ్మల్ని షాక్ అయ్యేలా చేస్తాయి. మొత్తానికి ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనొచ్చు. ఆల్సో బ్రిక్కి మీనింగ్ ఏంటో సినిమా చూసే తెలుసుకోండి. నేను చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. నెక్స్ట్, ఐ డోంట్ ఫీల్ ఎట్ హోమ్ ఇన్ దిస్ వరల్డ్ ఎనీమోర్. ఒక డిప్రెస్డ్ ఉమెన్ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. అయితే స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. అలానే డిటెక్టివ్ దగ్గరికి కూడా వెళ్తుంది. బట్ నో యూస్. సరిగ్గా అప్పుడే తన ఫోన్ జీపీఎస్లో దొంగతనం చేయబడ్డ ల్యాప్టాప్ లొకేషన్ చూపిస్తుంది. అలా తన నైబర్ టోనీతో ఆ లొకేషన్కి వెళ్తారు. ఇంకా అక్కడి నుంచి సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. మంచి కామెడీతో, వైలెన్స్ కూడా మరి ఓవర్గా కాకుండా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది. అస్సలు పాజ్ చేయకుండా ఈజీగా చూసేస్తారు. నాది గ్యారంటీ. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్, గేమ్ నైట్. మ్యాక్స్ అండ్ డానీ వీకెండ్లో ఫ్రెండ్స్తో గేమ్ నైట్ ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ బ్రూక్స్ అనే ఫ్రెండ్ మ్యాక్స్ గురించి ఒక ఎంబారసింగ్ స్టోరీ చెప్పి నెక్స్ట్ గేమ్ నైట్ వాళ్ళ ప్లేస్లో హోస్ట్ చేస్తున్నాం అని చెప్తారు. ఆ గేమ్ నైట్కి వెళ్ళాక బ్రూక్స్ ఒక కొత్త మిస్టరీ గేమ్ గురించి చెప్తాడు. అది గెలిచిన వాళ్ళకి తన కార్వెట్ కార్ ఇస్తా అని మాటిస్తాడు. ఆ గేమ్ స్టార్ట్ అవగానే బ్రూక్స్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. వీళ్ళది జస్ట్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుని పట్టించుకోరు.
అక్కడున్న క్లూస్ సాల్వ్ చేస్తూ వెళ్ళాక ఏమైంది అనేదే స్టోరీ. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. దిస్ వన్ ఈజ్ అన్ R-rated మూవీ. వల్గారిటీ అండ్ వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో కామెడీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఆ ట్విస్ట్ అండ్ కామెడీ కోసమే నీట్గా చూసేయచ్చు. అసలు R-rated అని పదే పదే గుర్తు చేయక్కర్లేదు. మీకు ఇలాంటి మూవీస్ ఒంటరిగానో లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా చూడాలనేది ముందే తెలుసు కదా. ఇట్స్ అవైలబుల్ ఆన్ ప్రైమ్, చూసేయండి. నెక్స్ట్, ద నైస్ గైస్. ఈ స్టోరీ 1977 లాస్ ఏంజలస్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. హాలండ్ మార్చ్ అనే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్కి ఒక పోర్న్ స్టార్ సూసైడ్ని ఇన్వెస్టిగేట్ చేయమని కేసు వస్తుంది. అలా మన హీరో ఇన్వెస్టిగేట్ చేస్తూ అమీలియా అనే అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. కొద్దిసేపటికి అమీలియా కూడా కిడ్నాప్ అవుతుంది. అసలు అమీలియా గురించి అందరూ ఎందుకు వెతుకుతుంటారు? హీరో ఇంతకి ఏం కనిపెట్టాడో మీరు సినిమాలోనే చూసేయండి. ఈ మూవీ కూడా ఫన్నీగా ఉంటుంది. దానికి తోడు స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కామెడీ మాత్రం టూ గుడ్. అసలు కొంచెం యూనిక్గా కూడా తీశారు. అందుకే మూవీ అంతలా నచ్చింది నాకు. క్లూస్ అండ్ మిస్టరీని సాల్వ్ చేయడం బాగా చూపించారు. అందుకే చాలా బాగా ఎంజాయ్ చేయగలిగా. దిస్ వన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ప్రైమ్. నెక్స్ట్, ఏ సింపుల్ ఫేవర్. స్టెఫనీ ఒక విడౌడ్ మదర్. అయితే తను ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయడానికి చాలా డెస్పరేట్గా ఉంటుంది. అలా ఎమిలీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ దే స్టార్ట్ షేరింగ్ సీక్రెట్స్. అలా ఎమిలీ ఒకరోజు కనపడకుండా పోతుంది. తను ఏమైంది అని స్టెఫనీయే ఇన్వెస్టిగేట్ చేస్తుంది. నెరేటివ్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. మిస్టరీ ఎలిమెంట్ చాలా బాగా మెయింటైన్ చేశారు. ఎండ్లో ట్విస్ట్ కనిపెట్టగలిగారో లేదో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ థ్రిల్లింగ్ మూవీని చూడాలనుకుంటే ఇట్స్ అవైలబుల్ ఆన్ లయన్స్ గేట్ ప్లే. నెక్స్ట్, ఐడెంటిటీ. మూవీ బిగినింగ్లో మాల్కమ్ రివర్స్ అనే ఒక కాన్విక్ట్ని చూపిస్తారు. తను ఇన్సేన్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. అట్ ది సేమ్ టైం ఒక మోటల్లో నైట్ 10 స్ట్రేంజర్స్ దిగుతారు. వాళ్ళలో ఒక్కొక్కరి మీద అటాక్ జరిగి చనిపోతూ ఉంటారు. ఇంతకీ అది ఎవరు చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు? అసలు ఈ సినిమా ఎండింగ్ అయితే వేరే లెవెల్. ప్రతిసారి వీడియో బిగినింగ్లో మంచి మూవీ సజెస్ట్ చేస్తుంటే వీడియో క్లోజ్ చేసి అవి చూస్తున్నారు. సో వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి ఈ మూవీ బోనస్. బికాస్ ఇట్స్ ఏ మస్ట్ వాచ్. ఆ ట్విస్ట్కి అయితే మైండ్ పోద్ది. బిగినింగ్ నుంచి ఆ థ్రిల్ ఫీల్ మెయింటైన్ చేయడం ఒక ఎత్తు అయితే లాస్ట్లో ట్విస్ట్ ఇంకొక ఎత్తు. ఇలాంటి థ్రిల్లర్లు ఎన్ని చూస్తే అంత సాటిస్ఫాక్షన్. అండ్ మెయిన్లీ ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఈ మూవీలో ట్విస్ట్ బాగా అర్థం అవ్వాలంటే 2 సార్లు చూడాలి. నెక్స్ట్, స్టేట్ ఆఫ్ ప్లే. ఒక కాంగ్రెస్ మ్యాన్ అసిస్టెంట్ది మర్డర్ జరుగుతుంది. ఆ కేసుని సాల్వ్ చేయడానికి కొంతమంది రిపోర్టర్స్, అదే జర్నలిస్ట్, పోలీసులతో కలిసి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఏ నిజాలు తెలిసాయో మీరు మూవీలోనే చూడాలి. టైట్ స్క్రిప్ట్, గుడ్ యాక్టింగ్ అండ్ మంచి ట్విస్ట్లతో కూడిన ఈ సినిమా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్, ప్రిజనర్స్. కెల్లర్ కూతురు అండ్ తన ఫ్రెండ్ మిస్ అవడం అండ్ పోలీస్ వాళ్ళని సర్చ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోవడంతో కెల్లరే తన కూతురిని వెతకడం స్టార్ట్ చేస్తాడు. తన ప్రయత్నం ఫలించిందా లేదా అనేది మిగతా స్టోరీ. ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. హ్యూ జాక్మెన్ అండ్ జేక్ గిలెన్హాల్ పర్ఫార్మెన్సెస్ అయితే టూ గుడ్ ఉంటాయి. ఎస్పెషల్లీ హ్యూ జాక్మెన్ ఒక సీన్లో లిటరల్గా ఏడిపించేస్తాడు. డెనిస్ విల్నోవ్ డైరెక్షన్ అండ్ సాలిడ్ టెక్నికాలిటీస్ మిమ్మల్ని లాస్ట్ వరకు హుక్ చేస్తాయి. అండ్ రైటింగ్ కూడా టాప్ నాచ్ ఉంటుంది. మీరు క్లైమాక్స్ని అస్సలు గెస్ చేయలేరు. దిస్ ఫిలిం ఈజ్ ఎ మస్ట్ వాచ్. ఇట్స్ అవైలబుల్ ఆన్ యాపిల్ టీవీ. నెక్స్ట్, సర్చింగ్. ఈ లిస్ట్ అన్నిట్లో కల్లా ఇది చాలా డిఫరెంట్ ఫిలిం. మోస్ట్ ఆఫ్ ది ఫిలిం ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద జరుగుతుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. డోంట్ గెట్ షాక్డ్. స్టోరీ గురించి ఒక లైన్లో చెప్పు భయ్యా, మూవీ స్టార్ట్ చేస్తాం అంటారా? సో హియర్ ఇట్ గోస్. డేవిడ్ తన కూతురు మిస్ అయిందని పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తాడు. తర్వాత తన ల్యాప్టాప్ చెక్ చేస్తూ ఉండగా కొన్ని నిజాలు బయటపడుతూ ఉంటాయి. అవి ఏంటి అనేది మీరు మూవీలో చూడాలి. ఈడేదో కంప్యూటర్ స్క్రీన్ అది ఇది అంటున్నాడు, బోరింగ్గా ఉంటుందేమో అని మీరు అనుకోవచ్చు. మూవీ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. టెక్నికాలిటీస్ కూడా చాలా రిచ్గా ఉంటాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ డైరెక్ట్ చేసింది ఒక ఇండియన్, పైగా ఒక తెలుగోడు, అనీష్ చాగంటి. డోంట్ మిస్ దిస్ జెమ్ ఎట్ ఎనీ కాస్ట్. నెక్స్ట్, అమెరికన్ మర్డర్ ద ఫ్యామిలీ నెక్స్ట్ డోర్. ఫ్రెడరిక్ అని కొలరాడోలో ఉన్న ఒక అమెరికన్ టౌన్లో 2018లో జరిగిన వాట్స్ ఫ్యామిలీ మర్డర్స్ని ఈ మూవీ ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇది ఒక డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం. సో ట్రీట్మెంట్ కూడా అలానే ఉంటుంది. పెద్ద ప్లాట్ ట్విస్ట్ ఏం లేకుండా ఒక స్లో బర్నింగ్ అండ్ స్పైన్ చిల్లింగ్ క్రైమ్ డ్రామా చూడాలనుకుంటే దెన్ దిస్ షుడ్ బి యువర్ పిక్. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్, ద రిపోర్ట్. సస్పెక్టెడ్ టెర్రరిస్ట్ని టార్చర్ చేసిన CIA మీద FBI ఏజెంట్ డానియల్ స్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉండగా కొన్ని డార్క్ సీక్రెట్స్ అతనికి తెలుస్తాయి. ఇది అమెరికాలో జరిగిన యాక్చువల్ ఈవెంట్స్ మీద బేస్ చేసుకుని తీసిన సినిమా. ఈ మూవీ అకౌంటబిలిటీ, అదే
జవాబుదారీతనం అనే పాయింట్ని కూడా టచ్ చేస్తూ ఒక మంచి థ్రిల్లింగ్ అండ్ హార్డ్ హిట్టింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. FBI ఏజెంట్గా యాడమ్ డ్రైవర్ యాక్టింగ్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇట్స్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్, ICU. ఒక అబ్బాయి మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న డిటెక్టివ్కి అండ్ తన ఫ్యామిలీకి కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ మూవీ కొంచెం హారర్ లైన్స్లో ఉంటుంది. సో దానివల్ల సస్పెన్స్ బాగా బిల్డ్ అవుతుంది. ఆ మ్యూజిక్, యాక్టింగ్ అండ్ ట్విస్ట్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడంతో పాటు ఫుల్గా సాటిస్ఫై కూడా చేస్తాయి. సో డోంట్ మిస్ దిస్ ఫిలిం. నెక్స్ట్, డార్క్ వాటర్స్. ఒక అటార్నీ డార్క్ సీక్రెట్స్తో కనెక్ట్ అయ్యి ఉన్న అన్ఎక్స్ప్లెయిన్ డెత్స్ని అన్కవర్ చేస్తాడు. ఈ పనిలో తన లైఫ్ అండ్ తన ఫ్యామిలీ లైఫ్ కూడా రిస్క్లో పెట్టాల్సి వస్తుంది. ఈ మూవీ కూడా రియల్ లైఫ్ ఈవెంట్స్ని బేస్ చేసుకుని తీశారు. మార్క్ రూఫ్లో యాక్టింగ్ కోసమైనా ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. ఇట్స్ అవైలబుల్ ఆన్ సోనీ లివ్. నెక్స్ట్, ద గర్ల్ ఆన్ ద ట్రైన్. ఆల్కహాలిక్ డివోర్సీ అయిన రేచల్ ఒక మిస్సింగ్ ఇన్వెస్టిగేషన్ కేసులో ఇరుక్కుపోతుంది. పోలీస్ తననే సస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంతకీ తన కేసు నుంచి బయట పడిందా లేదా అనేది మీరు మూవీలోనే చూడాలి. ఈ మూవీ కొంచెం మెలో డ్రామాటిక్గా ఉన్నా సరే ఎమిలీ బ్లంట్ యాక్టింగ్ మిమ్మల్ని స్క్రీన్కి స్టిక్ అయ్యేలా చేస్తుంది. కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ ఇట్ ఈస్ వర్త్ ఎ ట్రై. ఇట్స్ అవైలబుల్ ఆన్ సోనీ లివ్. నెక్స్ట్, ఇన్సోమ్నియా. డిటెక్టివ్ డామర్ టీనేజ్ గర్ల్ మర్డర్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అలాస్కన్ అనే టౌన్కి వెళ్తాడు. డామర్కి ఇన్సోమ్నియా ఉంటుంది. అదే భయ్యా, నిద్రపట్టని జబ్బు. సో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేది మిగతా స్టోరీ. ఈ మూవీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, జా డ్రాపింగ్ విజువల్స్తో ఎక్కడ డల్గా అనిపించకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. లెజెండ్స్ ఆల్ పాచినో అండ్ రాబిన్ విలియమ్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. అండ్ దిస్ ఫిలిం ఈస్ డైరెక్టెడ్ బై నన్ అదర్ దాన్ క్రిస్టోఫర్ నోలన్. అసలు ఈ ఒక్క పాయింట్ చాలు ఈ మూవీ ఎందుకు చూడాలి అని అడిగితే. సో డోంట్ మిస్ దిస్ ఫిలిం. నోలన్ మూవీ కాబట్టి మస్ట్ వాచ్ అనమాట. నెక్స్ట్, క్లూ. మిస్టర్ బాడీ ఒక డిన్నర్ పార్టీని హోస్ట్ చేస్తాడు అండ్ అక్కడ తన మర్డర్ జరగడంతో కిల్లర్ ఎవరు అనేది ఆ గెస్ ఎలా ఫిగర్ అవుట్ చేశారు అనేది స్టోరీ. దీని రిజల్టే వియర్డ్ కామెడీని జనరేట్ చేస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా చివరి వరకు మన అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది ఈ సినిమా. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగుంటాయి. ఒక ఫన్ నోట్ లో వెళ్ళే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే డోంట్ మిస్ దిస్ ఫిలిం. ఇట్స్ అవైలబుల్ ఆన్ సన్ నెక్స్ట్. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ఇంకొక బోనస్ ఫిలిం ఇదే. సో దాట్స్ ది వీడియో గైస్. 20 సినిమాలు సజెస్ట్ చేశాము. ఇందులో ఏ ఒక్కటి చూసి మంచి సినిమా సజెస్ట్ చేశారా ఇల్లు అని మీకు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే గంట ముఖ్యం బిగులు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్. టీమ్ తైవ్యూ సైనింగ్ ఆఫ్.